మామగారు సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 2 గంటలకి ప్రేక్షకులని అలరిస్తూ రేపటితో ఈ సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు చెప్పనుంది. ఈ శనివారం నాడు 631వ ఎపిసోడ్తో మామగారు సీరియల్ ముగియబోతోంది. కాకపోతే మామగారు సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ వచ్చినప్పటికీ సుబ్రే తన సొంత కూతురు అని గంగకి ఇంకా తెలియలేదు. సీరియల్ ని ఇంతకాలం సాగదీసి చివరి ఎపిసోడ్ లో గంగ సొంత కూతురు సుబ్ర అని రివీల్ చేయడం ఏమీ బాగలేదు. కనీసం 2-3 ఎపిసోడ్స్ ముందైనా చూపించి వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని చూపించుంటే బాగుండేది. ప్రస్తుతం శరత్ కి గంగ కూతురే సుబ్ర అన్న నిజం తెలిసిపోయింది. గంగని సుబ్రని ఒకటి కానివ్వకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన కొడుక్కి ఇంతకాలం తల్లిగా ఉన్న గంగ ఇకపై కొడుకుని వదిలేసి వెళ్లిపోతుంది అన్న భయంతో సుబ్రని గంగని ఒకటి చేయకూడదు అని ప్లాన్ చేస్తున్నాడు. అయితే రేపటి ఎపిసోడ్ లో మహేష్ వచ్చి సుబ్రే తన సొంత కూతురు అని గంగ ముందు చెప్పబోతున్నాడు. అదే సమయానికి చెంగయ్య మీద కూడా నేరాన్ని మోపి చెంగయ్యని గంగాధర్ని ఇంటి నుండి వెళ్లిపోయేలా ఓ ప్లాన్ వేశాడు శరత్. ఇన్ని కుట్రలు చేసి గంగను సుబ్రని వేరు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన శరత్ ప్లాన్ ఏమవుతుంది? చివరికి విఫలమే అవుతుంది. ఖచ్చితంగా సుబ్ర గంగ ఇద్దరు కలుస్తారు. బగీని కూడా తన వెంటే గంగ ఖచ్చితంగా తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు శరత్ నుండి బగీ ఎలా దూరం అవుతాడు అంటే శరత్ ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళినట్లు కానీ లేదా శరత్ ప్రాణాలు పోయి చనిపోయినట్లు కానీ చూపిస్తారు. క్లైమాక్స్ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా సుబ్ర అలాగే బాగి ఇద్దరు కలిసి గంగతోనే ఉంటారు. చివరన ఇలాగే జరుగుతుంది. మామగారు సీరియల్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని మీరు గెస్ చేస్తున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇక మామగారు సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పిక్స్ చూస్తే పాత యాక్టర్స్ అందరూ అక్కడ ఉన్నట్లు చూపించారు. గంగాధర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గ్రూప్ ఫోటోలో ఉన్నట్లు చూపించారు. అయితే కేవలం వాళ్ళు వీడ్కోల్ ఫంక్షన్ కి వచ్చినట్లున్నారు కానీ వీళ్ళందరినీ కథలో చూపించరు అనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇక కేవలం ఒక ఎపిసోడే మిగిలింది కాబట్టి ఆ ఒక్క ఎపిసోడ్ లో ఇంత కథ అయితే జరగదు. కాబట్టి మిగిలిన వాళ్ళని ఎవరిని చూపించకుండానే మామగారు సీరియల్ క్లైమాక్స్ కార్డ్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. సడన్ గా మామగారు సీరియల్ ని ఉన్నట్లుండి ఎండ్ చేసినట్లుగానే కథని చూస్తుంటే అర్థమవుతోంది. సుహాసిని నిర్మాణ సంస్థ నుండి శ్రీహరి కళ్యాణం వస్తుంది కాబట్టి ఆ తారీఖుకే ఈ సీరియల్ ని ఎండ్ చేయాలనే ఉద్దేశంతోనే మామగారు సీరియల్ ని గబగబా చుట్టేసినట్లు తెలుస్తోంది. ఒక వారం ముందు నుండే కథని శుభ్రంగా ఎండ్ చేసుంటే బాగుండేది. మామగారు సీరియల్ క్లైమాక్స్ మీకు ఎలా అనిపిస్తోంది? ఈ క్లైమాక్స్ మీకు నచ్చిందా? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.